2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు. మెయింటెనెన్స్కి సంబంధించి ఎవరైనా కూడా అంటే భార్య ఎస్పెషల్లీ ఉద్యోగం చేస్తున్న సమయంలో కూడా భర్త దగ్గర నుంచి మెయింటెనెన్స్ తీసుకునే రైట్ ఉంటుందా, లీగల్ పరంగా ఎలా ఉంటుంది, దీని గురించి మనకి క్లియర్గా విశ్లేషణ ఇవ్వడానికి హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. సార్, మెయింటెనెన్స్ విషయంలో అంటే ఇప్పుడు భార్య ఉద్యోగం చేస్తూ కూడా తిరిగి మెయింటెనెన్స్ భర్త దగ్గర నుంచి పొందే రైట్ ఉంటుందంటారా? అంటే చాలా వరకు విడాకుల కేసులో కావచ్చు, లేదు అంటే డీవీసీ కేసెస్లో కూడా భర్త దగ్గర నుంచి భార్య భరణం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? లీగల్ పరంగా ఎలా ఉంటాయి? దీనికి సంబంధించి నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తాను శ్రీ గారు. ఒక అమ్మాయి సుమారుగా ఒక 30,000 రూపీస్ శాలరీ సంపాదిస్తుంది అనుకుందాం. హైదరాబాద్ అంటే మహానగరంలో ఏదో ఒక చిన్న జాబ్ చేసుకుంటూ ఒక 30,000 రూపీస్ శాలరీ తెచ్చుకుంటుంది. ఏదో కారణాలు రీత్యా వాళ్ళిద్దరు కూడా భార్యాభర్త ఇద్దరు కూడా విడిపోయి ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఒక 30,000 రూపీస్ శాలరీ వస్తుంది. అందులో రెంటలే సుమారుగా 20 నుంచి 25,000 రూపాయల వరకు అమ్మైపోతుంది. అయితే ఇక్కడ డీవీసీ యాక్ట్ కానీ లేదా సిఆర్పిసి 1973 మన సెక్షన్ 125 ప్రకారం మెయింటెనెన్స్ పెట్టేటప్పుడు ఈ అమ్మాయికి జాబ్ చేస్తుంది కాబట్టి భర్త మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అంటే, జాబ్ చేస్తున్నప్పటికీ కూడా భర్త మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈ అమ్మాయి తెచ్చుకున్న శాలరీ ఏదైతే 30,000 రూపీస్ శాలరీ ఏదనుకుంటున్నామో ఆ అమౌంట్లో సుమారుగా రెంట్ అమౌంటే పోతుంది. ఇక ఖర్చులకు కానీ ఆవిడ కాస్త తన జీవనాధారం అంటే తన పేదరికంలో ఉండలేదు కాబట్టి తన జీవన భృతి కోసం అని చెప్పి ఉండాలి కాబట్టి తప్పనిసరిగా ఆమె ఉద్యోగం చేస్తుంది కాబట్టి నేను ఇవ్వను అని చెప్పి భర్త తప్పించుకునే అవకాశం లేదు. ఇది నెంబర్ 1. నేను మరొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఒక సందర్భంలో భార్య సుమారుగా 1,00,000 రూపాయలు జీతం తెచ్చుకుంటుంది. భర్త కేవలం ఒక 50,000 రూపాయల నుంచి 60,000 రూపాయలు శాలరీ తెచ్చుకుంటున్నాడు. ఇక్కడ కూడా ఈ కేసులో కూడా భార్యాభర్త ఇద్దరు కూడా విడిపోయారు. ఇటువంటి సందర్భంలో కూడా భార్య 1,00,000 రూపాయల శాలరీ తెచ్చుకుంటుంది. భర్త సుమారుగా 50 నుంచి 60,000 రూపాయల శాలరీ తెచ్చుకొస్తున్నాడు. మరి ఇక్కడ కూడా భర్త యొక్క శాలరీ తక్కువ ఉంది కాబట్టి భార్య నా మెయింటెనెన్స్ చేయమని చెప్పి భర్తను అడిగే అవకాశం ఉంటుందా అంటే, ఈ కేసులో మాత్రం భార్య ఉద్యోగం చేస్తుంది కాబట్టి భర్త మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ కేసుకి ఆ కేసే స్పెషల్గా చూస్తాం మనం కాబట్టి. ఇక్కడ సిఆర్పిసి 1973 మనకి సెక్షన్ 125 యాక్ట్ ప్రకారం భార్య యొక్క పోషణ, జీవన భృతి, బ్రతుకు తెరువు కోసం తప్పనిసరిగా పేదరికంలో తన కట్టుకోవడానికి బట్ట ఇవ్వాలి. అదేవిధంగా పోషణాధారంగా ఇవ్వాల్సిన బాధ్యత భర్త పైన ఉంటుంది, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అట్ ద సేమ్ టైం మనకి డీవీసీ యాక్ట్లో కూడా సెక్షన్ 20 కూడా అదే చెప్తూ ఉంటుంది. అంటే భార్య యొక్క పూర్తి పోషణ భారం అంతా కూడా భర్త మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ వాళ్ళకి కానీ పిల్లలు ఉండే పక్షంలో పిల్లల యొక్క మెయింటెనెన్స్ కూడా అదనంగా ఉంటుంది, భార్య యొక్క మెయింటెనెన్స్ కూడా అదనంగా ఉంటుంది. కేవలం మెయింటెనెన్స్ ఇస్తున్నాను కాబట్టి భార్య మెయింటెనెన్స్ సరిపోయింది కాబట్టి అందులోనే పిల్లల అడ్జస్ట్మెంట్ అవ్వాలంటే పిల్లల యొక్క స్కూల్ ఫీజులు, పిల్లల యొక్క దైనందిన జీవితం, పిల్లలకు కావాల్సిన ఆలనాపాలన, పిల్లలకు కాస్త జీవన మనుగడ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వారికి వేరేగా మెయింటెనెన్స్ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి భార్య యొక్క మనుగడ కోసం అని చెప్పి మెయింటెనెన్స్ ఉంటుంది. ఈ రెండు కూడా సెపరేట్గా చూస్తాం. దీంతో పాటు మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారం సెక్షన్ 24 and 25 అంటే విడాకుల కేసు కానీ లేక డీవీసీ యాక్ట్ కానీ మంజూరవుతున్న సమయంలో కూడా అంటే ఈ కేసు నడుస్తున్న సమయంలో కూడా ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చి అంటే మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం కూడా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి కోర్టు కన్ఫర్మ్ చేస్తూ ఉంటుంది. అంటే ఈ కోర్టు రన్నింగ్ టైంలో కూడా ఆ భార్యకి మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత భర్త పేరు మీదుగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆ కేసులో ఆమె యొక్క జీవనాధారం కూడా ఇంపార్టెంట్ కాబట్టి సెక్షన్ 24 ప్రకారం ఇస్తారు. సెక్షన్ 25 ఏం చెప్తుంది? కంప్లీట్గా అలిమనీ గురించి చెప్తుంది. అంటే కేసు పూర్తి అయిపోయిన తర్వాత పెద్ద మొత్తంలో ఇవ్వడం కోసం చెప్పేది అలిమనీ. సో ఈ రెండు కూడా సెపరేట్గా ఉండే అవకాశం ఉంటుంది. దేనికైతే సెపరేట్గా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి భార్య ఉద్యోగం చేస్తుంది కాబట్టి భర్తని మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని తప్పించుకునే అవకాశం కొన్ని సందర్భాల్లో ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఉండదు. అక్కడ భార్య చేస్తున్నటువంటి ఉద్యోగం, భార్య చేస్తున్నటువంటి మనుగడ అది కూడా పరిగణలో తీసుకుంటారు. ఉదాహరణకి ఒక కోటీశ్వరుడైనటువంటి ఒక భర్త ఉంటాడు.
భార్య ఏదో విడాకులు తీసుకున్న సందర్భంలో, డీవీసీ తీసుకున్న సందర్భంలో నేనేదో 10,000 ఇస్తాను, 10,000 ఇస్తాను, 5,000 రూపాయలు ఇస్తుంటే కుదరదు. ఎందుకంటే ఆ స్థాయిలోనే తన పిల్లలకు కానీ తన యొక్క భార్య యొక్క మనుగడ కూడా ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా లక్షల్లో చూస్తారు. సో ఇది కామన్ రూల్ ప్రకారం ఎలాగే ఉండాలి, ఇంతే ఉండాలి అని ఎక్కడ కూడా మనకి స్పెసిఫిక్గా మన చట్టాలు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. సో మెయింటెనెన్స్ యాక్ట్ అన్నది భార్య ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో భర్త ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు 2014లో సునీత కంచెవా వర్సెస్ అనిల్ కంచెవా, ఇక్కడ ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చారంటే, భార్య సంపాదిస్తున్నప్పటికీ కూడా భర్త యొక్క ఇన్కమ్ ఎక్కువగా ఉండే సందర్భంలో, అటువంటి సందర్భాల్లో భార్య సంపాదిస్తుంది కానీ భార్య యొక్క ఇన్కమ్ ఆవిడ యొక్క జీవన మనుగడ తక్కువగా ఉండే సందర్భంలో కూడా తప్పనిసరిగా ఇవ్వాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు 2014లో ఈ సునీత కంచెవా వర్సెస్ ఈ అనిల్ కంచెవా వర్సెస్ కేసులో కూడా ఒక తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. అంటే చాలామంది యూనిఫామ్గా భార్య ఇన్కమ్ తెచ్చుకుంటుంది కాబట్టి ఇవ్వకూడదు అన్నటువంటి ఒక ర్యాండమ్ సిస్టమ్ అయితే మనకి ఎక్కడా లేదు. సో వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళ యొక్క ఆర్థిక అవసరాలు, అట్ ద సేమ్ టైం వాళ్ళ ఇన్కమ్, వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్స్ ఇవన్నీ పరిగణలో తీసుకొని ఎంత మెయింటెనెన్స్ ఇవ్వాలి, ఎలా మెయింటెనెన్స్ ఇవ్వాలి, ఏ విధంగా మెయింటెనెన్స్ ఇవ్వాలనేది కోర్టు అనేది డిసైడ్ చేస్తుంది. సో యూనిఫామ్గా ఒక రూల్ పెట్టేసి ఇంత ఇవ్వాలి, ఇంత ఇవ్వకూడదు, అమ్మాయి జాబ్ చేస్తుంది కాబట్టి ఇవ్వకూడదని చెప్పి తప్పించుకునే భర్తలు ఉంటే తస్మాత్ జాగ్రత్త, ఆలోచించుకోండి. ఎందుకంటే ఆ అమ్మాయి యొక్క ఉద్యోగం కూడా, శాలరీ కూడా పరిగణలో తీసుకుంటారు. దాన్ని బట్టి మీరు మెయింటెనెన్స్ ఇవ్వాలా వద్దన్నది కోర్టు డిసైడ్ చేస్తుంది. సిరిగారు, అంటే ఎలా సార్ మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా ఈ టాపిక్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుందంటారు? తప్పనిసరిగా సిరిగారు, దీనికి సంబంధించి రకరకాల డౌట్స్ వస్తుంటాయి. ఇది స్టాండర్డ్ ఇదే కాబట్టి మనం వీడియో చేస్తాం కాబట్టి ఇలా అని కాకుండా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకాలైన డౌట్స్ వస్తుంటాయి. అటువంటి సందర్భాల్లో తక్షణం మీ మొబైల్ తీసుకోండి, కింద స్క్రోల్ మనకి కాంటాక్ట్ చేయండి, లేదా అట్లీస్ట్ వాట్సాప్ చేయండి. లీగల్ టీం ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు, మీకు కావాల్సిన సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా ఏదైనా కోర్టులో వివాదాలు ఉంటే వాటికి కూడా పరిష్కారం అయ్యే దిశగా కొంత ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. సిరిగారు, ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. మీరు అన్నట్టుగానే ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క రకంగా ఉంటుంది అండ్ వీడియోలో కూడా మీరు ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. సో ఏ కేసుకైనా కూడా సొల్యూషన్ అంటే దొరకాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అప్రోచ్ అవ్వచ్చు. అవునండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గారు.